ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ అని గత ప్రభుత్వంలో 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎస్ఎంఈ పార్క్ అని ఒక జీవో ఇచ్చారు. సో జీవో ఇచ్చినప్పటి నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. ఈ సంవత్సరమే కాదు, ఎప్పుడైతే జీవో నెంబర్ 14 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ రోజు నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఆ రోజే మేము ధర్నాలు చేసాం, నిరాహార దీక్షలు చేసాం. ఆ రోజు ప్రభుత్వానికి మేము తెలియజేసాం ఇలాగ అన్యాయం జరిగింది, ఇక్కడ ఉన్న రైతులకి ఆ షేర్స్ అమౌంట్ పెంచాలి, అలాగే ఎవరైతే ఉద్యోగం వద్దనుకొని డబ్బులు తీసేసుకున్నారో వీళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆ రోజు ఫైట్ చేసినట్టు కూడా అందరూ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు, మీరు ఆ పార్టీలో ఉన్నారు, మీరు ఎందుకు పోరాటం చేస్తున్నారు, ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారంటే ఎస్, నేను రైతుల తరపున నేను నిలబడాలి, నా బాధ్యత. ఈరోజు పార్టీ పదవులు ఇవన్నీ సెకండరీ నేను అనుకుంటాను. ఎక్కడైతే సమస్య ఉందో, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ కోసం నిలబడకపోతే ఇంకా నాయకుడు ఎందుకు? సో నేను ఆ లైన్లోనే నేను ఉండిపోయాను ఆ రోజు కూడా. సో అప్పుడు ప్రభుత్వం కూడా బొత్స సత్యనారాయణ గారికి మరి ఆ రోజు మీరు రిప్రజెంట్ చేయడం, ఆయన సీఎం గారితో మాట్లాడి ఆ రోజు భూమి పూజ అనుకున్నది వాయిదా వేయడం జరిగింది. బొత్స గారితో మాట్లాడడం జరిగింది. వారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టడం, ఆ రోజు భూమి పూజ వాయిదా వేసి నెక్స్ట్ ఏం జరిగింది అన్నది అంతా కూడా క్లారిటీ తీసుకొని చేద్దాం అంటాం. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం పెద్దలందరినీ కూడా కలిసి చెప్పాం. ఎవరైతే ఎంఎస్ఎం మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారో, గజపతినగర్ ఎమ్మెల్యే, ఆయన దగ్గరికి రైతులందరూ వెళ్ళాం. ఎంపీ గారు శ్రీభర్త్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాం. నేను ఒక సందర్భంలో లోకేష్ గారితో కూడా సార్ ఇది పరిస్థితి, ఈ జిందాల్ ఇష్యూ ఒకటి ఉందని నేను కూడా చెప్పడం జరిగింది. సరే తప్పకుండా మాట్లాడి చేద్దామని చెప్పారు. కాకపోతే ఏంటంటే జిందాల్ అనేది కార్పొరేట్ వ్యవస్థ, వాళ్ళకు దొరికినట్టు అపాయింట్మెంట్స్ మనకు దొరకవు పెద్దవారు ఎవరైనా. సో వాళ్ళు వెళ్ళి చెప్పింది విని అప్పుడులో డబ్బు ఇచ్చేసారు కదా, అప్పుడులో షేర్లు ఇచ్చేసారు కదా. ఇప్పుడు 2008లో డబ్బు ఇచ్చి 2023, 2024 వచ్చేసరికి ఎప్పుడైతే ఎంఎస్ఎంఈ అన్నారో ఆ రోజు వీళ్ళందరికీ కూడా తెలియని వాళ్ళందరికీ కూడా చాలామంది చదువులేదు. వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేసి షేర్ డబ్బులు ఇచ్చేసామంటే అదే అన్యాయం అంటాను. ఎందుకంటే మాకు ఆ రోజు ఏం మాట ఇచ్చారు, 3 సంవత్సరాల్లో 10 రెట్లు పెరుగుతుంది అన్నారు షేర్ వాల్యూ. మరి ఎకరాకి 2 లక్షల రూపాయలు షేర్లు ఇచ్చినప్పుడు 20 లక్షలు అవ్వాలి కదా అంటే నా డిమాండ్. సో అట్లీస్ట్ వాళ్ళకి న్యాయం చేయడం కన్నా బ్యాంక్ ఇంట్రెస్ట్ అయినా ఇవ్వండి అని నేను డే 1 నుంచి కూడా నేను అడుగుతా ఉన్నాను. అవన్నీ కూడా తర్వాత చాలా ఇష్యూస్ జరిగాయి. మీరు అన్నారు ఈ గల్లీ టు ఢిల్లీ అని. గల్లీ టు ఢిల్లీ అన్నది కూడా చాలా పెద్ద విషయం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా మందికి సెల్ ఫోన్ కూడా లేదు. చాలా మందికి పూర్తిగా వాళ్ళు మాట్లాడి భాష కూడా మనకు కొంతమందికి అర్థం అవ్వని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళందరినీ సుమారు 80 మందిని ఇక్కడ నుంచి మరి ఢిల్లీ తీసుకెళ్లి జంతర్ మంతర్లోని మరి నిరసన తెలియజేస్తాం. అంటే ఎవరి మీద వ్యతిరేకత కాదు, మా బాధ, మా కష్టం, మాకు అన్యాయం జరిగిందని చెప్పడం కోసమే కానీ ఈ ప్రభుత్వం మీద